అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 14. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. కీర్తన 34:15. 1947 సంవత్సరంలో యుద్ధభూమి నుండి తిరిగి తమ గృహములకు వెళ్ళుటకు 1530 మంది సైనికులను తీసుకుని ఒక ఓడ సౌతాంప్టన్కు వచ్చెను. ఆ ఓడ వచ్చినప్పుడు చాలామంది బంధువులు, స్నేహితులు తమ ప్రియులను కలుసుకొనుటకు ఓడరేవుకు వచ్చిరి. యుద్ధము ఆరంభమైనప్పటి నుండి తన ప్రియుని నుండి వేరు చేయబడిన ఒక యవనస్తురాలు కూడా ఆ రేవుకు వచ్చెను. యుద్ధమున్నను లేకున్నను ఎవరునూ వారి హృదయములు మార్చలేకపోయిరి. వారు ఒకరికొకరు నమ్మకముగా నుండిరి. ఆ అమ్మాయి అక్కడ పైకి క్రిందికి వెళ్ళుచు అటూ ఇటూ చూచుచూ ఆశతో వెదుకుచుండెను. అందరూ ఒకే విధంగా కనబడిరి. ఎందుచేతనగా అందరూ ఒకే విధమైన వస్త్రములు ధరించిరి. అంత పెద్ద సమూహంలో ఆమె తన యవ్వన భర్తను గుర్తించగలదా? ఆమె అటు ఇటు తిరుగుటను చూచి సైనికులు అపహసించసాగిరి. వారేమి అనుచున్నప్పటికీ ఆమె లక్ష్య పెట్టలేదు. తన యవ్వన భర్త ఆమెకు ఉత్తరము రాసెను గనుక అతడు తప్పకుండా ఆ ఓడలో ఎక్కడో ఒక చోట ఉండునని ఆమె ఎరుగును. అకస్మాత్తుగా తన పేరు పిలువబడుట వినెను. ఓ, అతడే నా యవ్వన భర్త, అతడక్కడ ఉన్నాడు అని సంతోషముగానెను. దాదాపు 1000 మంది ఆమె దృష్టిని ఆకర్షించ ప్రయత్నించిరి, కానీ అది వ్యర్థమైపోయింది. అదే విధముగా ఒకసారి మనము మన ప్రభువును అనుభవపూర్వకముగా ఎరిగిన ఎడల ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఆయన నుండి మన కనులు త్రిప్పివేయజాలరు. మన కన్నులు కూడా ఎల్లప్పుడూ ప్రభువునందు లగ్నమై ఉండవలనన్నది మా ఆశ. ఒకవేళ ఆయన నామము కొరకై అత్యధికమైన హింస, దూషణ, హేళన చేయబడుట అనునవి కలగవచ్చును. మన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి ద్వారా ద్వేషించబడవచ్చును. ఇవన్నీ మనకు వెనువెంటనే జరగవచ్చును, లేక కొంత ఆలస్యం కావచ్చును. చాలామంది విశ్వాసులు, స్త్రీలు, పురుషులు డబ్బు, స్థానమును బట్టి త్రోవ తప్పిపోతున్నారు. వారు తమ ప్రభువును తృణీకరించుచున్నారు. కానీ మన ప్రభువు మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మనతో, బూదిగంతముల నివాసులారా నా వైపు చూడుడి అని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. ఎంతటి ప్రేమగల ఆహ్వానము! ప్రభువు మనందరితో నీ కష్టము, నీ పరీక్ష, నీ శోధన ఏదైనను నా వైపు చూడుము అని చెప్పుచున్నాడు. విజయమునకు రహస్యమిదియే. నీ భయములు, నీ కష్టములు, నీ హింసలు ఏమైనప్పటికీ ప్రభువు తన వైపు చూచుటకు నిన్ను పిలుచుచున్నాడు. మొట్టమొదటిగా దావీదు పశ్చాత్తాపంతో కూడిన కన్నీటితో, దుఃఖముతో ప్రభువు యొద్దకు వచ్చెను. అప్పుడు అతని ముఖములో సంతోషం కనబడింది. కీర్తనకారుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెనని చెప్పుచున్నాడు. వెంటనే వారి ముఖములు ప్రకాశించెను. మనము ఈ మాటలు అధికారంతో చెప్పవచ్చును. నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించిన వాని వైపు నీవు చూసిన ఎడల నీ కష్టములు, నీ పరీక్షలు, నీ బాధలన్నీ మాయమగును. గాయపరచబడిన తన చేతులను, కాళ్ళను చూపి ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు. నా వైపు తిరిగి నీ కొరకు ఏమి చేస్తున్నో చూడుము. నిన్ను క్షమించుటకు, నిన్ను మార్చుటకు, నీ భయములన్నిటినీ, బాధలన్నిటినీ, శోధనలన్నిటినీ తొలగించుటకు నేనెంత శ్రమపడుతున్నో చూడుము. నేడే ఆయన వైపు చూడుము. అప్పుడు నీవు కూడా ప్రకాశమానముగా కాగలవు. ప్రైజ్ ది లార్డ్.